హ్యూగో అవార్డు రాకెట్ మోడల్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం దీని బేస్ డిజైన్ మారుస్తారు. అట్లాగే నెబులా అవార్డు ఒక గెలాక్సీ నక్షత్ర మండలం మోడల్లో ఉంటుంది. ఈ బొమ్మలు ఏఐతో డిజైన్ చేసినవి. నెబులా అవార్డు, హ్యూగో అవార్డు మోడల్స్ చూడండి. ఈసారి సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో సైన్స్ ఫిక్షన్లో అత్యున్నతమైన బహుమతులు హ్యూగో అవార్డులు, నెబులా అవార్డుల గురించి. అందరికీ నమస్కారం. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో భాగంగా ఈసారి హ్యూగో అవార్డులు, నెబులా అవార్డులు అవి పొందిన రచయితలు, ఎన్నిక ఎలా జరుగుతుంది, వీటి గురించి క్లుప్తంగా పరిచయం చేస్తాను. మన సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్కి స్వాగతం స్నేహితులారా. ఇప్పటి వరకు మనం 18 ఎపిసోడ్లలో మేరీ షెల్లీ నుంచి సిక్సిన్ లియు వరకు సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని తీర్చిదిద్దిన గొప్ప రచయితల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక ప్రశ్న వస్తుంది, ఈ రచయితలు, వీళ్ళ పుస్తకాలు గొప్పవని ఎవరు నిర్ణయిస్తారు? సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలో ఏ పుస్తకం ఉత్తమమైనదో ఎలా తెలుస్తారు? దీనికి సమాధానం 2 ప్రఖ్యాత అవార్డులు, హ్యూగో అవార్డు, మరొకటి నెబులా అవార్డు. ఈ ఎపిసోడ్లో ఈ 2 అవార్డుల చరిత్ర, ఇవి ఎలా ఇస్తారు, ఇంకా పూర్వం నుంచి ముఖ్యంగా 2020 నుంచి అవార్డులు గెలుచుకున్న రచయితలు, వాళ్ళ పుస్తకాల గురించి చెప్తాను. హ్యూగో అవార్డు 1953 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఇస్తున్నారు. ఈ అవార్డు అస్టౌండింగ్ సైన్స్ ఫిక్షన్ ఆర్ అమేజింగ్ స్టోరీస్ అని ఒక సైన్స్ ఫిక్షన్ మ్యాగజైన్ ఉండేది. ఆ ఎడిటర్ హ్యూగో గెస్నర్ అనే ఆయన పేరు మీద ఈ అవార్డు పెడుతున్నారు. ఎందుకంటే మామూలు సాహిత్యానికైతే చాలా అవార్డులు ఉండేవి, నోబెల్ ప్రైజ్ నుంచి ఇంకా ఎన్నో ప్రైజెస్ దాకా. సైన్స్ ఫిక్షన్లో ఏ అవార్డు లేని లోటు ఉండేది. అంతకుముందు సైన్స్ ఫిక్షన్ కాన్ఫరెన్స్ జరుగుతున్నా అవార్డులు లేవు. కాబట్టి సైన్స్ ఫిక్షన్ అభిమానులందరూ ఈ హ్యూగో గెస్నర్ ఎడిటర్ గారి పేరు మీద ఈ అవార్డు పెట్టారు. 1953 నుంచి ఇస్తున్నారు. దీన్ని వరల్డ్ సైన్స్ ఫిక్షన్ సొసైటీ వాళ్ళ వార్షిక సమావేశం అయిన వరల్డ్ కాన్లో ప్రకటిస్తుంది. వరల్డ్ కాన్ అనేది వరల్డ్ సైన్స్ ఫిక్షన్ అసోసియేషన్ యొక్క కాన్ఫరెన్సు. ఈ అవార్డు ప్రత్యేకత ఏంటంటే, దీన్ని ఓటు వేసేది కేవలం విమర్శకులు, నిపుణులు కాదు. వరల్డ్ కాన్కి సభ్యత్వం తీసుకున్న ఎవరైనా అభిమానికి ఓటు వేయచ్చు. మీరు కూడా ఈ వరల్డ్ కాన్లో సభ్యత్వం తీసుకోవచ్చు. $50 కట్టి వెబ్సైట్లో. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన సైన్స్ ఫిక్షన్ రచయితగా సైన్స్ ఫిక్షన్ పుస్తకానికి నామినేట్ చేయొచ్చు. సుమారు 16 కేటగిరీలు ఉన్నాయి. మనకి తెలిసింది నావెలెట్టా, షార్ట్ స్టోరీ, సిరీస్. ఇది కాక డ్రామటైజ్డ్ వెర్షన్, సైన్స్ ఫ్యాన్ రైటర్, ఈ రకంగా ఉన్నాయి. 16 వెరైటీస్ ఉన్నాయి. పూర్తిగా 16 వెరైటీస్ చెప్పడం గుర్తురావట్లేదు. కానీ నవల అంటే 40,000 పదాలకు ఎక్కువగా ఉండాలి. నావెలెట్టా అంటే 7,500 పదాల నుంచి 40,000 దాకా ఉండొచ్చు. షార్ట్ స్టోరీకి 7,000 పదాల దాకా ఉండొచ్చు, 7,500 అనుకోండి. ఇది కాక డ్రామటైజ్డ్ వెర్షన్స్, మంచి ఎడిటరు, సైన్స్ ఫిక్షన్ ఎడిటర్సు, ఫ్యాన్ రైటర్సు, ఇది కాక మొట్టమొదటిసారి రాసే రైటరు, డెబ్యూ రైటర్స్, వీళ్ళ అవార్డు కూడా ఉన్నాయి. ఈ రకంగా ప్రతి సంవత్సరం కొత్త కేటగిరీలు యాడ్ చేసి ప్రస్తుతం 16 కేటగిరీలో ఈ అవార్డు ఇస్తున్నారు. ఒక ముఖ్యమైన నియమం ఏంటంటే, ఈ అవార్డుకు అర్హత పొందాలంటే ఆ పుస్తకం ఆ సంవత్సరంలోనే ఇంగ్లీష్ భాషలో ప్రచురించబడి ఉండాలి. ఆ సంవత్సరం అంటే అవార్డు ఇచ్చే ముందు సంవత్సరం అన్నమాట. అంటే ఇది 2026లో ఆగస్టులో వరల్డ్ కాన్ లాస్ ఏంజల్స్ దగ్గర LA కాన్ అనే పేరుతో జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్కి అర్హత పొందాలంటే 25లో ప్రచురించిన పుస్తకాలు అన్నమాట. ఇవి ఇంగ్లీష్లోనే ఉండాలి, అనువాదమైన పుస్తకాలైనా ఉండాలి. ఎప్పుడు రాసినా సరే
ఆ సంవత్సరంలో అనువదించబడి సిరీస్లో పుస్తకమైనా సరే, ఒక పుస్తకమైనా సరే ఆ ముందటి సంవత్సరంలో ప్రచురించబడి ఉంటే చాలు. ఈ ఉదాహరణకి సిక్సిన్ లియూ రాసిన ది 3 బాడీ ప్రాబ్లం చైనీస్లో ఆ భాషలో ముందే వచ్చిన దాని ఇంగ్లీష్ అనువాదం వచ్చిన సంవత్సరంలోనే హ్యూగో అవార్డుకి పరిగణించబడింది. అలాగే ఒక సిరీస్లో భాగమైన నవల కూడా ఆ సంవత్సరం ప్రచురించబడితే అర్హత పొందుతుంది. ఈ హ్యూగో అవార్డుకి వరల్డ్ కాన్ మెంబర్స్, ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ముందు నామినేషన్లు వేస్తారు. ఒక్కొక్కళ్ళు ఆర్ఏసీ అభ్యర్థులకి పేర్లు చెప్పచ్చు. వీళ్ళందరిలోకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఈ రకంగా రన్ ఆఫ్ అని ఉంటుంది. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తారో వాళ్ళందరినీ ప్రతి కేటగిరీలో ఈ సైన్స్, నవలెట్టు, షార్ట్ స్టోరీ, డ్రామా, సిరీస్ ఇలాంటి వాటిల్లో 5గురిని సెలెక్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. నామినేట్ చేయడానికి అంతకుముందు సంవత్సరం మెంబర్లు, ఆ సంవత్సరం మెంబర్లు, వరల్డ్ కాన్ఫరెన్స్లో మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఓటింగ్ వేయటానికి ఆ సంవత్సరం వరల్డ్ కాన్ఫరెన్స్ మెంబర్లు డబ్బులు కట్టి, ఇది $80 నుంచి $150 దాకా ఉండొచ్చు. అటెండింగ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఓటేస్తేనే చెల్లుతుంది. వాటిల్లో ఈ రన్ ఆఫ్, ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పద్ధతిలో ఈ ప్రైజ్ని ఎన్నుకుంటారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇలా వేస్తారు కదా ఓట్లు. వాళ్ళలో ఎక్కువ ఎవరి మందికి వచ్చినాయి వాటి బట్టి ఓట్లు వేస్తారు. ఈ అవార్డుని వరల్డ్ కాన్ఫరెన్స్లో ఇస్తారు. ఈసారి ఈ వరల్డ్ కాన్ లాస్ ఏంజల్స్ దగ్గర ఐన్హమ్ అనే ఊరిలో ఆగస్టులో జరుగుతుంది. అప్పుడే అవార్డు ఇస్తారు. ఒక వింత విషయం ఏంటంటే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే నగదు బహుమతి లేదు. ఒక రాకెట్ మోడల్లో ఉన్న ఒక ట్రోఫీ ఇస్తారు అంతే. మరి అది ఒక ప్రిస్టేజ్, ఒక గొప్పదనం, ఒక కీర్తి ప్రతిష్టలు. ఇది కాకుండా పబ్లిషర్సు హ్యూగో అవార్డు విన్నర్ అని కానీ, హ్యూగో అవార్డు, నెబులా అవార్డు నామినేటెడ్ కానీ రాయటానికి వీలుంటుంది. కాబట్టి నగదు ప్రైజ్ లేదు. ప్రైజులు ఇలా ఇస్తారు. ఈ ఫ్యాన్స్ సెలెక్ట్ చేసేది అంటే ఒక రకంగా సైన్స్ ఫిక్షన్ అభిమానులు ఎక్కువ మందికి నచ్చినటువంటిది పాపులారిటీ బట్టి ఇచ్చే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫీ ఒక రాకెట్ ఆకారంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం రాకెట్ బేస్ని వేరే డిజైనర్ రూపొందిస్తారు. కాబట్టి ట్రాఫీ లుక్ మారిపోతూ ఉంటుంది. ఇక నెబులా అవార్డు అంటే ఏంటి? నెబులా అవార్డు 1966 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఇది ఇచ్చేది ఫ్యాన్స్ కాదు, SFWA, సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ రైటర్స్ అసోసియేషన్. హ్యూగోతో పోలిస్తే నెబులాలో అతిపెద్ద తేడా ఏంటంటే దీనికి ఓటు వేసేది సాధారణ పాఠకులు కాదు, ప్రొఫెషనల్ రచయితలు. అంటే రచయితలే తోటి రచయితలను అంచనా వేస్తారు. ఇది ఒక గిల్డ్ అవార్డు లాంటిది. ఈ రంగంలో ఉన్న వాళ్ళని గుర్తించటం. నెబులా ట్రోఫీ కూడా నగదు బహుమతి లేదు. ఇది ఒక పారదర్శక బ్లాక్లో ఒక గెలాక్సీ, నక్షత్ర మండలం స్పైరల్ ఆకారాన్ని పొదిగి తయారు చేస్తారు. ఈ నెబులా ట్రోఫీని 1966 సంవత్సరం నుంచి ఇస్తారు. నెబులా ఇంగ్లీష్లోనే ప్రచురించబడాలి. ఈ నామినేషన్స్ నవంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 దాకా నామినేషన్స్ ఉంటాయి. మార్చిలో ఓటింగు, మేలో రిజల్ట్స్, ప్రైజు ఇస్తారు. ఇది నెబులా అవార్డు గురించి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే హ్యూగో అవార్డు సైన్స్ ఫిక్షన్ అభిమానులు, ఫ్యాన్స్ ఇచ్చేది. వరల్డ్ కాన్ మెంబర్షిప్ తీసుకోవాలి. $50 నుంచి 80 అలా ఉంటుంది. అటెండ్ కావాలంటే కనీసం 80 నుంచి $150 దాకా ఉంటుంది. నెబులా అవార్డు ప్రొఫెషనల్ రచయితలకు ఇస్తారు. ఈ హ్యూగో అవార్డు 2020 నుంచి, అంటే గత 5 ఏళ్ళుగా ఎవరికి వచ్చిందో క్లుప్తంగా చెప్తాను. 2020లో హ్యూగో అవార్డు ఎవరికి వచ్చింది? ఏ మెమరీ కాల్డ్ ఎంపైర్, ఆర్కిడీ మార్టిన్. దీని ఇతివృత్తం ఏంటి?
ఒక చిన్న స్పేస్ స్టేషన్ నుంచి వచ్చిన రాయబారి విశాల సామ్రాజ్యం రాజధానిలో తన ముందున్న రాయబారి మరణం వెనుక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తుంది. సామ్రాజ్యవాదం, గుర్తింపు, ఐడెంటిటీ కోల్పోవటం అనే అంశాలపై దృష్టి పెడుతుంది. ఎ మెమరీ కాల్డ్ ఎంపైర్ 2020 ఆర్కిడి మార్టిన్కి ఇచ్చారు. 2021 2021 నెట్వర్క్ ఎఫెక్ట్ మార్తా వెల్స్ అనే రచయిత్రికి ఇచ్చారు. మర్డర్ బాట్ సిరీస్లో మొదటి పూర్తి నవల ఇది. మనుషుల్లా భావోద్వేగాలు అర్థం చేసుకోలేను అనుకునే ఒక సెక్యూరిటీ రోబో తనకిష్టమైన మనుషులను రక్షించడానికి ప్రమాదకరమైన ఒక మిషన్లోకి దిగుతుంది. నెట్వర్క్ ఎఫెక్ట్ 2021లో ఇచ్చారు. ఇది 2022కి ఎ డెసొల్యూషన్ కాల్డ్ పీస్ ఆర్కిడి మార్టిన్కి మళ్ళీ వచ్చింది. మునుపటి పుస్తకానికి సీక్వెల్ ఏ డెసొల్యూషన్ కాల్డ్ పీస్. మనుషులకు అర్థం కాని ఒక గ్రహాంతర జాతితో యుద్ధాన్ని నివారించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతాయి. కమ్యూనికేషన్ అపోహల చుట్టూ కథ తిరుగుతుంది. 2023 నెటిల్ అండ్ బోన్ టీకింగ్ ఫిషర్ ఒక చీకటి ఫెయిరీ టేల్ తరహా ఫ్యాంటసీ నవల. ఒక యువరాణి తన చెల్లెల్ని కాపాడటానికి ఒక యువరాజును అంతం చేసే లక్ష్యంతో అసాధారణ సాహసయాత్రకు బయలుదేరుతుంది. 2024 సమ్ డెస్పరేట్ గ్లోరీ ఎమిలీ టెష్. దీని ఇతరుత్వం ఏంటంటే ఒక సైనిక శైలి స్పేస్షిప్లో నియంతృత్వ భావజాలంతో పెరిగిన యువతి తన నమ్మకాలను ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితిలో పడుతుంది. యుద్ధం, ప్రాపగండా అంశాలపై నవల దృష్టి పెడుతుంది. 2025 అంటే కిందటి సంవత్సరం ఎవరికి వచ్చింది? ది టైంటెడ్ కప్ రాబర్ట్ జాక్సన్ బెనెట్. ఫ్యాంటసీ ప్రపంచంలో జరిగే ఒక మర్డర్ మిస్టరీ. భారీ రాక్షస జీవులు ఉంటాయి. విచిత్రమైన మాయాశక్తులున్న నేపథ్యంలో ఒక డిటెక్టివ్ జంట ఈ కేసును ఛేదిస్తారు. ఇది గత 5 సంవత్సరాల్లో హ్యూగో అవార్డు వచ్చిన వాళ్ళ పేర్లు, క్లుప్తంగా ఇతివృత్తాలు. 2020లో ఎ సాంగ్ ఫర్ ఎ న్యూ డైటీ. ఇది నెబులా అవార్డు విజేతల గురించి. 2020 నుంచి నెబులా అవార్డు విజేతల గురించి చెప్తాను. 2020లో ఎ సాంగ్ ఫర్ ఎ న్యూ డే. సారా పిన్స్కర్. మహమ్మారి, తీవ్రవాద దాడుల తర్వాత పెద్ద బహిరంగ సమావేశాలు, చట్టవిరుద్ధమనే ప్రపంచం ఉంటుంది. ఒక సంగీతకారిణి రహస్యంగా పాట కచేరీలు చేయడానికి పోరాడుతుంది. ఇది ఏ సాంగ్ ఫర్ ఏ న్యూ డే. ఈ పుస్తకం కోవిడ్కు ముందే రాసిన ఆ తర్వాత పరిస్థితుల్ని ఆశ్చర్యకరంగా ముందే ఊహించింది. సారా స్పెన్సర్, ఈవిడికి 2020లో నెబులా అవార్డు వచ్చింది. 2021లో నెట్వర్క్ ఎఫెక్ట్ మార్తా వెల్స్. ఇదే పుస్తకం హ్యూగో, నెబులా 2 గెలుచుకుంది. మార్తా వెల్స్ నెట్వర్క్ ఎఫెక్ట్. ఈ విశిష్టత ఏంటంటే పాఠకులకి, రచయితలకు కూడా బాగా నచ్చిన అరుదైన సందర్భం. ది నెట్వర్క్ ఎఫెక్ట్ మార్తా వెల్స్. 2021లో నెబులా అవార్డు వచ్చింది. 2022లో ఏ మాస్టర్ ఆఫ్ జిన్ పి జెలీ క్లార్క్. ప్రత్యామ్నాయ చరిత్రలో మాయాశక్తులు సాధారణమైన కైరో నగరంలో ఒక డిటెక్టివ్ జిన్నులకు సంబంధించిన హత్య కేసును దర్యాప్తు చేస్తుంది. వలసవాద చరిత్ర, జానపద కథలను మిళితం చేస్తుంది. ఏ మాస్టర్ ఆఫ్ జిన్ 2022 పి జెలీ క్లార్క్. 2023లో బ్యాబెల్ ఆర్ఎఫ్ కవాంగ్. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేపథ్యంలో జరుగుతుంది. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అనువాదం ద్వారా మాయాశక్తిని పొందే ఒక ప్రపంచం. అనువాదాల గురించి ఈ నవల బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇది రాసింది ఆర్ఎస్ కవాంగ్. ఈ నవల పేరు బ్యాబెల్, గుర్తుపెట్టుకోండి. అనువాదం ద్వారా మాయాశక్తిని పొందే ప్రపంచంలో విద్యార్థులు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఇది భాష వలసవాదంపై లోతైన వ్యాఖ్యానం. ఈ బ్యాబెల్ అనే నవలకి ప్రాముఖ్యత ఏంటంటే 2023లో ఈ నెబులా కాన్ఫరెన్సు, హ్యూగో కాన్ఫరెన్సు, వరల్డ్ కాన్ఫరెన్స్ హ్యూగో అవార్డులు ఇవ్వడానికి చైనాలో జరిగింది. చైనా ప్రభుత్వము జోక్యంతోనో లేకపోతే ఇంకెవరి జోక్యంతోనో ఈ బ్యాబెల్ అనే నవలని
బహిష్కరించారు, బ్యాన్ చేశారు. కాంట్రవర్సీ వచ్చింది. ఈ నవల ఎక్కువగా చైనీసు నుంచి ఇంగ్లీష్ అనువాదాలు చేయటం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకోవటము, ఒక ప్రొఫెసరు, ఇలాంటి నేపథ్యంలో జరుగుతుంది. అనువాదం గురించి మాయాశక్తులు వస్తాయి అనేది నాకు చాలా ఆసక్తికరం అనిపించింది. వీలుంటే తర్వాత ఇది పరిచయం చేస్తాను. బ్యాబెల్ 2023లో కాంట్రవర్సీకి గురై నెబులా అవార్డు పొందింది, హ్యూగో అవార్డు పొందలేకపోయింది. 2024లో ది సెయింట్ ఆఫ్ బ్రైట్ డోర్స్, వజ్రా చంద్రశేఖర, ఇది భారతీయ పేరులాగా ఉన్న ఈయన శ్రీలంక రచయిత. ఈయనకి లోకస్ అవార్డు కూడా వచ్చింది. మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవల రచయితగా ఇచ్చే అవార్డుగా లోకస్ అవార్డు అంటారు. ఈ వజ్రా చంద్రశేఖర్ అనే ఆయన ది సెయింట్ ఆఫ్ బ్రైట్ డోర్స్ అనే నవల రాశారు. దీనికి నెబులా అవార్డు వచ్చింది. ఇతివృత్తం ఏంటంటే, ఒక రహస్యమైన నగరంలో తనను ఒక దేవతా అవతారంగా భావించి పెంచిన తల్లి నుంచి తప్పించుకున్న యువకుడు తన గతం, తన గుర్తింపు గురించి నిజాలను వెతుకుతాడు. మాయాజాలం, రాజకీయాలు కలగలిపిన కథ. దీంట్లో ఒక మెరిసే తలుపులు ఉంటాయి, ఒక స్పిరిచువల్ కల్ట్ లాంటిది ఉంటుంది. ఇలాంటి కథ అనమాట. వజ్రా చంద్రశేఖర మన ఏషియా నుంచి, శ్రీలంక నుంచి నెబులా అవార్డు గెలుచుకున్న నవల ది సెయింట్ ఆఫ్ బ్రైట్ డోర్స్. 2025లో అంటే కిందసారి సమ్వన్ యూ కెన్ బిల్డ్ ఎ నెస్ట్ ఇన్, సమ్వన్ యూ కెన్ బిల్డ్ ఎ నెస్ట్ ఇన్, జాన్ విస్వెల్ అనే ఆయన రచనకు ఈ నెబులా అవార్డు వచ్చింది. దీని ఇతివృత్తం ఏంటంటే, ఒక ఆకారం మార్చుకోగల రాక్షస జీవి తనను వేటాడే వేటకత్తెతో ప్రేమలో పడుతుంది. హారర్, రొమాన్స్ శైలులను వినూత్నంగా మిళితం చేసిన నవల సమ్వన్ యూ కెన్ బిల్డ్ ఎ నెస్ట్ ఇన్. ఈ 2026 వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ 26వ సంవత్సరంలో మళ్ళీ అమెరికాలో కాలిఫోర్నియాలో అనాహైమ్, లాస్ ఏంజల్స్ ప్రాంతంలో జరగనుంది. దీని పేరు లాకాన్ వి. ఇది 84వ వరల్డ్ కాన్. ఈ సంవత్సరం ఆగస్టు 27 నుంచి 31 వరకు 2026లో జరుగుతుంది. అక్కడే ఈ సంవత్సరానికి హ్యూగో అవార్డు విజేతలను ప్రకటిస్తారు. ఇలా 2020 నుంచి ఇప్పటి వరకు హ్యూగో, నెబులా అవార్డులు గెలుచుకున్న పుస్తకాల రచయితల గురించి తెలుసుకున్నాం. ఈ హ్యూగో అవార్డులు ఎలా వస్తాయి, ఎలా ఎన్నుకుంటారనే విషయం చెప్పాను. 5 సంవత్సరాల అవార్డు విన్నర్స్ గురించి చెప్పాను. వీళ్ళలో ఏ రచయిత గురించి, ఏ పుస్తకం గురించి మీకు ఏమైనా లోతుగా మాట్లాడాలంటే కామెంట్స్, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ సిరీస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. 1990 నుంచి సైన్స్ ఫిక్షన్లో హ్యూగో అవార్డు వచ్చిన రచయితల గురించి కూడా పరిచయం చేస్తాను. ఇది సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్. నా పేరు డాక్టర్ మధు చిత్తరు. నమస్తే.